హాయ్ ఫ్రెండ్స్, మీన రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4, పూర్వభద్ర 4వ పాదం, ఉత్తర భద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం ది, దు, షం, జ, ధ, దే, ధో, ఛ, చి. గురువు 9/4/2024 నుంచి 1/5/2024 వరకు మేషరాశిలో, తదుపరి 29/3/2025 ఉగాది వరకు వృషభ రాశిలో రజితమూర్తిగా సంచారం. శని 9/4/2024 నుంచి 29/3/2025 ఉగాది వరకు కుంభరాశిలో తామ్రమూర్తిగా సంచారం. రాహుకేతువులు రజితమూర్తులుగా సంచారం. ఈ రాశి వాళ్లకు సామాన్యంగా ఉంటుంది. రైతులు పంటల దిగుబడి రాక ఎక్కువ ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపార ఉద్యోగములు చేయ వాళ్ళకి అనుకూలంగా లేకపోవుట, అపవాదులు లంచం తీసుకునే వాళ్ళకి అరిష్టములు, ఏసీబీ దాడులు జరిగే అవకాశం. మహిళా ఉద్యోగులు చాలా జాగ్రత్తగా పాటించాలి. అక్రమంగా సంపాదించాలి అనే ఆశ వదిలి న్యాయంగా పనిచేయండి. దురాశకు దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. లాయర్లు, డాక్టర్లు బ్యాలెన్స్గా ఉంటారు. ఆదాయం ఉన్న ఆకస్మిక ధనవ్యయం ఉన్నది. కాంట్రాక్టర్లకు ఆశాజనకం. రాజకీయ నాయకులకు పదవి గండంతో పాటు అవమానం జరిగే అవకాశాలు ఉన్నవి. విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చును. పరీక్షల్లో టెన్షన్ వల్ల జ్ఞాపక శక్తి తగ్గును. సరస్వతి ద్వాదశ నామాలు చదివి జ్ఞాపక శక్తిని పొంది అధిక మార్కులు సంపాదించగలరు. మీ శక్తి సామర్థ్యములకు పరీక్ష కాలం. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉన్నవి. ఎవరి మాట నమ్మినా కష్ట నష్టములు చవి చూడాల్సి వస్తుంది. నమ్మి మోసపోవద్దు. తక్కువగా మాట్లాడగలిగితే శత్రువులు కూడా మౌనంగా ఉంటారు. కొంత ఉద్రేకం తగ్గుతుంది. మీరు దైవాన్ని నమ్మి భక్తి శ్రద్ధలతో పురోగతి పొందగలరు. ఆదాయానికి మించి ఖర్చు జరుగుతుంది. ఏలినాటి శనికి తైలాభిషేకం, ఎరుపు నువ్వులు కడిగి ఎండపోసినవి శని పూజ అనంతరం దానం ఇవ్వండి. గురువును నమ్మి గురుబలం పొందుటకు దక్షిణామూర్తి సాయిబాబాను నిరంతరం ప్రార్థన చేయండి. కొంత ఉద్రేకం తగ్గుతుంది. ఆశ నిరాశలు వదలండి. అంతా అమ్మదయ అనుకోండి. అన్ని పనుల్లో విజయం ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కనకపుష్య రాగం ధరించండి. సమస్యలకు దూరంగా ఉండండి. ఉత్తర భద్ర నక్షత్రం వాళ్ళు ఇంద్రనీలం ధరించండి. శనికి గొంగలు పూజలు చేయించి దానం ఇవ్వండి. రేవతి నక్షత్రం వాళ్ళు జాతిపచ్చ ఉంగరం బంగారంతో కుడి చేతి చిటికెన వేలుకు ధరించండి. వెంకటేశ్వర స్వామికి అలంకరణ, చక్కెర పొంగలి నైవేద్యం లేక తిరుమల దర్శనం చేసుకోండి. ధ్యానం, యోగా చేయటం వలన మానసిక పరిస్థితులకు భయపడరు. చాలా ధైర్యంగా ఉండగలరు. మీ పైన నమ్మకం పెట్టుకొని భక్తి విశ్వాసములు పెంచుకుంటే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. అదృష్టపు సంఖ్య 3. చైత్రం అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులను చులకనగా మాట్లాడిన వారికి అనేక విధాల కష్టములు. వారిని ప్రేమగా చూసుకునొచ్చు. అన్ని విషయంలో అనుకూలత. వైశాఖం ప్రతి విషయంలో అనుకూలత కొరకు గురువును పట్టుకుంటే సౌకర్యవంతమైన ఆదాయ వనరులు, ప్రయాణములు కలిసి రాగలవు. సంతృప్తి పొందగలరు. గురువును ఆరాధించండి. శనగలు దానం ఇవ్వండి. జ్యేష్టం సామాన్యంగా ఉన్నట్లు ఉంటుంది. ఆర్థిక విషయంలో అనుకూలం. ఆదరాభిమానంగా స్పందించగలరు. మనస్ఫూర్తిగా ఉంటారు. ఎదుటివారిని గమనించండి. నవగ్రహ ఆరాధన, జపములు, ప్రదక్షిణలు చేయండి. ఆషాఢం అనేక చిక్కు సమస్యలు ఉండగలవు. శని బలం లేక ఇతరుల దగ్గర కొన్ని రోజులు లేని కొన్ని నెలలు ఉండవలసి వచ్చును. గ్రహాల అనుకూలత లేదు. నవగ్రహ ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం, నువ్వులు కడిగి ఎండపోసినవి, కిలోంబావు, నలుపు వస్త్రం దానం చేయండి. శ్రావణం పరమేశ్వరుని ధ్యాన దీక్షలో విజయం ఉంటుంది. ప్రతి విషయంలో ఆటంకములు తొలగును. ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారాలందు అనుకూలం. గ్రామ దేవత అనుగ్రహం పొంది ఆనందంగా ఉంటారు. భాద్రపదం అనుకూల వాతావరణం లాగా ప్రగతి పదంలో ముందుకు సాగండి. ప్రోత్సాహకరంగా విందు వినోదములు. విఘ్నేశ్వరుని ఆరాధన సంతృప్తినిస్తుంది. లక్ష్మీ గణపతి హోమం చేసి గృహోపకరణ వస్తు వాహనములు పొందుటకు అనుకూలం. పితృదేవతలను సంతృప్తిపరచండి. ఆశ్వయుజం సామాన్యంగా ఉంటుంది. నిరాశ వదిలి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. నిత్య పూజలు, శరవణ భవ నామస్మరణ వలన ఆరోగ్య సమస్యలు, గుండె సంబంధమైన దోషములకు, గాయములకు పరిష్కారం ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. కార్తీకం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణంలో సంతృప్తి. ఎన్నో నెలల నుంచి పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుటకు ప్రయత్నం లోపం లేకుండా చూసుకోగలరు. ఆధ్యాత్మికంగా ధ్యానం, యోగ వలన ఆనందం, ఈశ్వర ఆరాధన శక్తిని నింపగలదు. మార్గశిరం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరాభిమానాలు,
ఆర్థిక ఒత్తిడి తగ్గును. గృహంలో అందరినీ మాటలతో ప్రేమగా ఉంటారు. ఆనందంలో విజయం భరించగలదు. వెంకటేశ్వర స్వామి అలంకరణ చక్కెర పొంగలి ప్రసాదములు చేయండి. పుష్యం అనుకూలంగా అందరితో కలిసిమెలిసి ఉత్సాహంగా ఉంటారు. నూతన సంక్రాంతి వైభవముతో సంతృప్తి పొందగలరు. పరమేశ్వరుని దయ, పితృదేవతల సంతృప్తి చాలా తృప్తికరంగా ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమకు పాత్రలు అగుదురు. మాఘం ప్రతి విషయంలో అనుకూలత, విందు వినోదములు, బంధుమిత్రుల కలయిక, అందరి మన్ననలు పొందగలరు. అందరినీ సంతృప్తి పరచగలరు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి. ఫాల్గుణం ప్రతి విషయంలో అనుకూలం. వృత్తి వ్యాపారాలు ఆనందంగా ఉండగలరు. వివాహ ప్రయత్నములు ఫలించగలవు. జాతకములు కలిసిన వారితో వివాహం ఆనందంగా ఉంటుంది. సత్యదేవుని వ్రతం చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.